1 మంత్ పెరుగు మీద మీగడ తీసి డీప్ ఫ్రిడ్జ్లో సేవ్ చేసుకొని చల్లని నీళ్ళతో మిక్సీ జార్లో వేసుకొని ఇలా వెన్న తయారు చేసుకోవాలి. నాకైతే చాలా వెన్న వచ్చింది. చూసారు కదా, ఒక బేషన్ నిండా కూడా కొన్ని నీళ్ళు తీసుకొని మిక్సీ వేసుకున్న వెన్నంతా కూడా ఈ బేషన్లో వేసుకుంటున్నాను. ఇదంతా కూడా నీళ్ళతో శుభ్రంగా మజ్జిగంతా పోయేటట్టు కడుక్కోవాలి. నేనైతే 4 to 5 టైమ్స్ కడిగాను, కొంచెం ట్రాన్స్పరెంట్ వాటర్ వచ్చే వరకు. మీరు కూడా ఇలా 1 మంత్కి ట్రై చేయండి. 2 లీటర్స్ అయితే మనకు నెయ్యి వస్తుంది, 1/2 kg వరకు బటర్ కూడా వస్తుంది. బటర్ని వచ్చేసి ఫ్రెంచ్ టోస్ట్, ప్యాన్ కేక్స్, దోశలు, చపాతీలు వీటికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత కొంత వెన్న తీసి సేవ్ చేసి డీప్లో పెట్టుకుంటున్నాను. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని 1 మంత్కి చూసారు కదా నాకు ఎంత వెన్న వచ్చేసింది. కొంత తీసి పక్కన పెట్టుకుంటున్నాను, డీప్లో పెట్టేసుకుంటాను. మిగిలిన క్వాంటిటీ వచ్చేసి నెయ్యి కోసం ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టిర్ చేస్తూ ఉండాలి. సేవ్ చేసుకున్న బటర్తో ఫ్రెంచ్ టోస్ట్, ప్యాన్ కేక్స్, చపాతీ, దోశ వీటిని కాల్చి పిల్లలకి పెడుతూ ఉంటాను. మందపాటి గిన్నెలో తీసుకుని ఇలా కాచుకుంటే మనకి అడుగంటకుండా నెయ్యి చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదా, ట్రాన్స్పరెంట్గా వచ్చేసింది. నెయ్యి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆపేసుకొని స్టవ్ శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న ఒక క్యాన్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, ఫిల్టర్ చేస్తున్నాను. చూసారు కదా, నాకు ఇంచుమించుగా 2 లీటర్స్ ఆఫ్ ఘీ అయితే వచ్చేసింది 1 మంత్లో. లడ్లు తయారు చేసి పెడతాను ప్రతిరోజు. అన్నంలో కూడా పిల్లలకి వేసి పెడితే మంచి బలం అనేది వస్తుంది. మనం కూడా 1-2 స్పూన్స్ తీసుకుంటే హెల్త్కి మంచిది కూడా. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. మీగడైతే కదా దోశల్లో కూడా వాడతాను. టేస్ట్ కూడా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా దోశ కాల్చుకొని రెండో వైపు కూడా కాల్చుకొని సర్వ్ చేసి పిల్లలకి ఇస్తే చక్కగా తినేస్తారు. మా వాడు చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాడు. వీడికైతే నెయ్యి అన్న మీగడన్న చాలా సూపర్గా ఇష్టపడతాడు. చూసారు కదా, చాలా బాగుంది అంటాడు. ఇక్కడ వెన్న కొంచెం ఇష్టంగా తింటున్నాడు, బాగానే ఉందని చెప్తున్నాడు. నెయ్యి అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటాడు. పిల్లలకి చాలా మంచిదండి ఇది. బ్రెయిన్ గ్రోత్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకైతే రెగ్యులర్గా నెయ్యి పెట్టడానికి ట్రై చేయండి. వీడికైతే చాలా బాగా నచ్చేసింది మా చిన్నోడికి. అలాగే పెడుతుంటే తినేటట్టు ఉన్నాడు. సూపర్గా ఉందంటున్నాడు. ఎప్పుడు ఇలాగే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. చిన్నోడికైతే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.